ప్రైజ్ ది లార్డ్. 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. లోకంలో మనం చాలా మందిని నమ్ముకుంటాం, కానీ మన నమ్మకం వమ్మైపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా దేవుణ్ణి మాత్రం మనం నమ్ముకున్నప్పుడు దేవుని నుండి చాలా ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, చాలా మేలులు మనం పొందుకుంటాం. ఆయనను నమ్మకపోయినను ఎన్నో మేలులు పొందుకుంటున్నాం. అయితే ఆయన నమ్ముకుంటే ఆయన చాలా నమ్మదగిన వాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, మనల్ని క్షమించటంలో నమ్ముకొనదగిన వాడు, వాగ్దానాలు నెరవేర్చడంలో నమ్మదగిన వాడు. అంత మాత్రమే కాదు, మనల్ని స్థిరపరిచే విషయంలో ఆయన నమ్మదగిన వాడు. సమస్త దుష్టత్వం నుండి ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. లోకమంతా దుష్టత్వంతో నిండిపోయింది, దుష్టుని కార్యాలతో నిండిపోయింది. ఆయా పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు భద్రత ఎక్కడా, క్షేమం ఎక్కడా, మనిషికి సుఖం ఎక్కడా అన్నది చాలా ప్రశ్నార్థకంగా ఉంది. అయితే ఇలాంటి దినాల్లో ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు ఆయన మీద నీ విశ్వాసాన్ని కలిగి ఉంటే, నువ్వు ఆయన నమ్ముకుంటే, నువ్వు ఆయన వైపు చూస్తే, నువ్వు యథార్థంగా ఆయన కొరకు జీవిస్తే, నీకు ఆయన చేసే కార్యం ఏంటో తెలుసా? దుష్టత్వం నుండి తప్పిస్తాడు. ఒకవేళ నీ చుట్టూరు దుష్టులు మోహరించి ఉన్నారా? నీ చుట్టూరు దుష్టులు నిన్ను బాధపెడుతూ ఉన్నారా? దుష్ట సమాజంలో నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావా? ఎప్పుడు ఎవరి నుండి ఏం కీడు కలుగుతుందా అన్న భయం నీలో ఉందా? ఎవరు ఏ హాని చేస్తారో అన్న బెదురు నీలో ఉందా? భయమేస్తుందా? కంగారుగా ఉందా? తొందరపడుతున్నావా? నా భవిష్యత్ ఏమవుతుందా అన్నటువంటి ఆలోచనలో నువ్వు ఉన్నావా? అసలు నాకు మేలు జరుగుద్దా లేదా అనే ప్రశ్న నీకు వస్తూ ఉందా? అయితే నువ్వు నమ్ము, నీ దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను ఏ దుష్టునికి ఆయన అప్పగించడు. ఏ దుష్టత్వము దేవుడు నీకు అంటకుండా కాపాడతాడు. ఏ దుష్టుని కార్యం కూడా నీ జీవితంలో జరగకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. వాడికి అపజయము, నీకు జయమును దేవుడిస్తాడు. నువ్వు ఆయన సన్నిధిలో ఎదుగుతూ ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించే బిడ్డవైతే ప్రతి విషయంలో ఆయన నీకు జయ జీవితాన్ని ఇస్తారు. ప్రతి విషయంలో నిన్ను నడిపిస్తారు. ప్రతి విషయంలో నిన్ను ధైర్యపరుస్తారు, నీకు తోడుంటారు, నీకు ఆలోచన చెప్తారు, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తారు. నిన్ను స్థిరపరిచి బలపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తారు. గతంలో ఏదో కీడు జరిగిందని, ఏదో నీ జీవితంలో అవమానం కలిగిందని, ఎక్కడో ఓడిపోయానని బాధపడొద్దు. ఆయన నిన్ను స్థిరపరిచే దేవుడు, దుష్టు నుండి కాపాడే దేవుడు, దుష్టత్వం నుండి కాపాడే దేవుడు. ఆయన నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీలాంటి నమ్మదగిన వారు ఎవరు లేరు ప్రభా. నువ్వు మమ్మల్ని స్థిరపరిచే దేవుడవు, దుష్టు నుండి కాపాడే దేవుడు. నీ బిడ్డలు ఆయా రీతులుగా దుష్టు నుండి కాపాడి భద్రపరిచి నీ కొరకు నిలబెట్టమని ప్రార్థించి యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.